This meeting is being recorded. ఓకే. సో, ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసైన్‌మెంట్ రూల్. ఓకే. అసైన్‌మెంట్ రూల్ అంటే ఏంటి? సో, బేసికల్‌గా మనం ఇన్సిడెంట్ మేనేజ్‌మెంటు, ప్రాబ్లమ్ మేనేజ్‌మెంటు, చేంజ్ రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్లు ఇయన్నీ చెప్పుకున్నప్పుడు ఇన్సిడెంట్ టికెట్లు క్రియేట్ చేసాం. ప్రాబ్లమ్ టికెట్లు క్రియేట్ చేసాం. సో, ఒక టికెట్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక టికెట్ అనేది మనకి మెయిల్ ద్వారా వస్తుంది. మెయిల్ వచ్చినప్పుడు టికెట్ క్రియేట్ అవుతుంది. ఏజెంట్‌కి ఫోన్ చేసినప్పుడు ఏజెంట్ టికెట్ క్రియేట్ చేస్తాడు. యూజర్ సిస్టమ్‌లోకొచ్చి పోర్టల్‌లోకెళ్ళి టికెట్ క్రియేట్ చేస్తాడు. ఓకే. లేదా చాట్‌లోకెళ్ళి టికెట్ క్రియేట్ చేస్తాడు. సో, ఇన్ని రకాలుగా టికెట్ వస్తుంది. సో, టికెట్ వచ్చినప్పుడు మీరు గుర్తుందో లేదో ఫస్ట్‌లో టికెట్ క్రియేట్ అయినప్పుడు అసైన్‌మెంట్ గ్రూప్ గాని, అసైన్ టు గాని మనకి ఫిల్ అవ్వట్లేదు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్సిడెంట్‌లోకెళ్ళి ఇన్సిడెంట్ డాట్ డూ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే కొత్త ఫార్మ్ వస్తుంది. ఇందులో నేను కాలర్ ఎవరో ఒకరిని యాజ్ ఆఫ్ నౌ ఎవరెవరినో పెట్టేసి టెస్ట్ అని పెట్టేసి సేవ్ చేస్తే ఈ ఇన్సిడెంట్ ఎవరికీ అసైన్ అవ్వట్లేదు. ఈ ఇన్సిడెంట్ ఎవరికీ అసైన్ అవ్వట్ల. సో, ఇలా ఉంటే ఏమైద్ది అంటే, ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించిన ఇన్సిడెంట్ మేనేజర్ కానీ, లేతే ఐటీఎల్ యూజర్ గానీ, లేకపోతే ఇన్సిడెంట్ అడ్మిన్ గానీ వచ్చి ఏ టికెట్‌లో అసైన్‌మెంట్ గ్రూప్ లేదు, ఏ టికెట్‌లో అసైన్ టు లేదు అని ఫస్ట్ ఇన్సిడెంట్ లిస్ట్‌లో ఫిల్టర్ తన దగ్గర ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాడు. అండ్ వచ్చినప్పుడు గ్రూప్‌కి అసైన్ చేస్తూ ఉంటాడు. లేతే సర్వీస్ డెస్క్‌కి అసైన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే టికెట్ ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. టికెట్ ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. అలాంటప్పుడు ఎంప్లాయీ ప్రతిసారి టికెట్‌లొచ్చినాయా లేదా అని లిస్ట్‌లో చూసే పని లేకుండా టికెట్ క్రియేట్ అయినప్పుడే దానికున్న కొన్ని కండిషన్స్‌తో, కొన్ని బేసిక్ కండిషన్స్‌తో టికెట్ ఆటోమేటిక్‌గా అసైన్ అయిపోతే, అప్పుడు అసైన్ ఎవరికైతే అవుతుందో వాళ్ళకి మెయిల్ ఎళ్తుంది. వాళ్ళొచ్చి టికెట్‌ని చూసుకుంటారు. అప్పుడు ఇన్సిడెంట్ మేనేజర్ మీద లోడ్ తగ్గుతుంది. అంటే అతను చేయాల్సిన పని లేదు. ఆర్ ఇంకో సినారియో ఏంటి అంటే, మనకొచ్చే ప్రతి ఇన్సిడెంట్ బై డిఫాల్ట్‌గా సర్వీస్ డెస్క్ ఎల్1కి రౌట్ అవ్వాలి. ఈ తర్వాత వాళ్ళు అది స్పెసిఫిక్ టెక్నికల్ టీమ్‌కి లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ టీమ్‌కి వాళ్ళు దాన్ని రౌట్ చేస్తారు. ఓకే. సో, అలా చేయటానికి ఉపయోగపడేదాన్నే మనం అసైన్‌మెంట్ రూల్స్ అంటాం. దీన్నే మామూలుగా డెవలపర్స్ ఏమంటారంటే రౌటింగ్ రూల్ అంటారు. రౌటింగ్ రూల్. ఓకే. బయట బిజినెస్ టెక్నికల్ వరల్డ్‌లో రౌటింగ్ రూల్ అంటారు. మన సర్వీస్ నో భాషలో దాన్ని అసైన్‌మెంట్ రూల్స్ అంటారు. ఓకే. సో, ఇది మనకెక్కడుంటుంది అంటే ఆల్‌లోకి వెళ్తే అసైన్‌మెంట్ రూల్ అని టైప్ చేస్తే ఇక్కడ రౌటింగ్ అండ్ అసైన్‌మెంట్ దగ్గర మనకి అసైన్‌మెంట్ రూల్స్ అని ఉంటుంది. రౌటింగ్ అండ్ అసైన్‌మెంట్‌లో ఇక్కడ ఉంటుంది. ఓకే. ఇది క్లిక్ చేస్తే మన సిస్టమ్ ఒక టేబుల్ దగ్గరికెళ్తుంది. ఆ టేబుల్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ వచ్చి సిస్ రూల్ అండర్‌స్కోర్ అసైన్‌మెంట్. ఓకే. ఈ టేబుల్ అనమాట. దీని బ్యాక్ ఎండ్ టేబుల్. ఓకే. దీని బ్యాక్ ఎండ్ టేబుల్. సో, ఇందులో నా దగ్గర ఔట్ ఆఫ్ ద బాక్స్ 20 ఉన్నాయి. మీ దగ్గర నంబర్ అటు ఇటుగా ఉండొచ్చు. ఓకే. ఇది పీడీఏ ఔట్ ఆఫ్ ద బాక్స్. ఇది కొత్త పీడీఏ నేను తీసుకుంది. ఓకే. ఐ థింక్ నేను కొన్ని ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేశా. అందువల్ల కౌంట్ మీకు డిఫరెన్షియేషన్ ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టాస్క్ తీసుకుందాం. అదేంటి అంటే ఇన్సిడెంట్ ఎప్పుడైతే కేటగరీ వచ్చేసరికి ఇన్ఫో అని వస్తుందో, ఎంక్వైరీ అని వస్తుందో, కేటగరీ వచ్చి ఎంక్వైరీ వస్తుందో దాన్ని ఎల్1 సర్వీస్ డెస్క్ ఎల్1కి మూవ్ చేయాలి. సర్వీస్ డెస్క్ ఎల్1కి అసైన్ చేయాలి బై డిఫాల్ట్‌గా. ఓకే. ఎల్1 అయితే ఎల్1, ఎల్2 అయితే ఎల్2 ఒక గ్రూప్‌కి అసైన్ చేయాలి. సో, అలాంటప్పుడు అసైన్‌మెంట్ రూల్స్‌లోకి వెళ్ళి ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే కొత్త రూల్ వస్తుంది. ఓకే. కొత్త రూల్‌లో ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. మీరు ఈ రూల్ దేనికి రాస్తున్నారు? మనం ఒక టేబుల్ మీద ఎన్ని రూల్స్ అయినా రాయొచ్చు. ఒక స్పెసిఫిక్ కండిషన్ మ్యాచ్ అయితే ఆ రూల్ అప్లై అయిద్దనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడేమో నేనేం చేస్తున్నానంటే ఇన్సిడెంట్ సర్వీస్ డెస్క్ రూల్. లాస్ట్‌లో రూల్ అనే సఫిక్స్ పెట్టడం కొంచెం కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి సమ్ టైమ్స్ డెవలపర్స్‌కి ఈజీగా ఉండటం కోసం బెస్ట్ ప్రాక్టీస్ లాగా ఫాలో అవుతాం. ఇట్స్ నాట్ ఏ హార్డ్ రూల్. లాస్ట్‌లో ఇలా రూల్ అనే కీవర్డ్ రాయటం. మామూలుగా రాసుకొని ఉంచుకుంటే బెటర్ అనమాట. ఓకే. తర్వాత ఎగ్జిక్యూషన్ ఆర్డర్ దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో, అప్లైస్ టు దగ్గర ఏ టేబుల్‌కి అప్లై అవ్వాలి? ఏ టేబుల్‌కి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్‌గా ఇన్సిడెంట్ ఉంటుంది. మీరు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ సెలెక్ట్ చేయాలి. ఎప్పుడు అప్లై అవ్వాలి? అంటే ఇన్సిడెంట్ క్రియేట్ అయిన ప్రతిసారి అప్లై అవ్వాలా ఈ రూలు? లేదా స్పెసిఫిక్ కండిషన్స్ దగ్గర అప్లై అవ్వాలా? నాకు స్పెసిఫిక్ కండిషన్స్ దగ్గర అప్లై అవ్వాలి. అప్పుడు కండిషన్స్ దగ్గరికెళ్ళి కేటగరీ, ఎంక్వైరీ, హెల్ప్. సో, కేటగరీ, ఎంక్వైరీ, హెల్ప్‌తో క్రియేట్ అయ్యే ఇన్సిడెంట్స్‌కి ఇప్పుడు రూల్ ఓకే. ఇది కొంచెం అటు ఇటుగా యూఏ పాలిసీలా ఉంది. యూఏ పాలిసీకి ఎలా అయితే యూఏ పాలిసీ యాక్షన్స్ ఉంటాయో, ఈ రూల్‌కి అసైనే ఉంటుంది. సో, ఎప్పుడైతే ఇన్సిడెంట్‌లో కేటగరీ ఎంక్వైరీతో ఒక రికార్డ్ క్రియేట్ అయితే వెంటనే అసైన్ టూలో మీరు యూజర్‌నైనా డైరెక్ట్‌గా అసైన్ చేయొచ్చు. లేదా గ్రూప్‌నైనా అసైన్ చేయొచ్చు. యూజర్‌ని క్రియేట్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే ఆ యూజర్‌కి ఆల్రెడీ వర్క్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు. అతను ఆల్రెడీ 4, 5 టికెట్ల మీద వర్క్ చేయొచ్చు. సో, మనం యూజర్‌ని ఇచ్చామనుకోండి స్టాటిక్‌గా ఈ ఈ టికెట్లు క్రియేట్ అయినప్పుడల్లా
ఆటోమేటిక్గా అతనికి అసైన్ అవుతే లోడ్ ఎక్కువ పడుతుంది. సో అందుకోసం పర్టికులర్ గ్రూప్కి ఇస్తే ఆ గ్రూప్లో మెంబర్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని బట్టి, వాళ్ళ యొక్క లోడ్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. అందుకోసం అసైన్మెంట్ రూల్స్ ఎక్కువ శాతం గ్రూపింగ్కి రూటింగ్కి మాత్రమే ఎక్కువ మంది ఉపయోగిస్తారు. అఫ్కోర్స్ యూజర్కి కూడా యాడ్ చేయొచ్చు. అది ఏమవుతుంది అంటే ఇంకా కండిషన్స్ ఎక్కువ రాయాల్సి వస్తుంది. అంటే ఒక పర్సన్ ఎక్స్పర్ట్ అనుకోండి హార్డ్వేర్ లెవెల్లో సంథింగ్ వీపీఎన్ లెవెల్లో అప్పుడు అతనికి తప్ప ఇంకెవరు లేరు మన టీంలో అనుకున్నప్పుడు అది పెట్టొచ్చు. బట్ ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, స్టాటిక్ యూజర్ని ఇవ్వటం బెస్ట్ ప్రాక్టీస్ కాదు, గ్రూప్ని ఇవ్వటం బెస్ట్ ప్రాక్టీస్. సో ఇక్కడికి వచ్చి నేను సర్వీస్ డెస్క్ గ్రూప్ని సెలెక్ట్ చేస్తాను. సర్వీస్ డెస్క్ సెలెక్ట్ చేసినాక ఒకవేళ మీరు డైరెక్ట్గా యూజర్ని యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు స్క్రిప్టింగ్ రాసి యూజర్ని కానీ గ్రూప్ కానీ యాడ్ చేయాలనుకుంటే మీరు స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఓకే, ఈ స్క్రిప్ట్ వచ్చి సర్వర్ సైడ్ స్క్రిప్ట్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఈ ఎగ్జాంపుల్ని ఫాలో అవ్వాలి. కరెంట్ అనే ఆబ్జెక్టు వీటి గురించి ఐ విల్ టెల్ యూ మోర్ అబౌట్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ జావా స్క్రిప్ట్. ఓకే, యాజ్ ఆఫ్ నో వితౌట్ స్క్రిప్టింగ్తో మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. విత్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఎలా చేయాలో మనం మళ్ళీ ఒకసారి జస్ట్ రివిజిట్ చేద్దాం. స్క్రిప్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ మనం ఒక సాటర్డే సండే రివిజిట్ చేద్దాం. ఓకే, సో వన్స్ ఇలా ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేద్దాం విత్ ఈ కండిషన్. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇన్సిడెంట్ డాట్ డూ అంటే కొత్త రికార్డ్ క్రియేట్ చేయటం, క్యాపిటల్ డూ అంటే న్యూ ట్యాబ్లో రికార్డ్ క్రియేట్ చేయటం. ఓకే, సో ఇక్కడ కాలర్ని ఇచ్చాను డేవిడ్ మిల్లర్, ఇక్కడేమో టెస్ట్ రూల్ ఏదో రాశాను సంథింగ్ జస్ట్ గుర్తు కోసం మనకి. ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తున్నాను. ఇక్కడ 10014. ఓకే, 10014 సేవ్ చేశాను. సేవ్ చేసిన వెంటనే టికెట్ సేవ్ అయిన వెంటనే చూడండి సర్వీస్ డెస్క్ యాడ్ అయిపోతుంది. అలాగే మీ నోట్స్ యాక్టివిటీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేశాడు. ఈ అసైన్మెంట్ గ్రూప్ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దిస్ ఇస్ బికాస్ ఈ రూల్ వల్ల అనమాట. కేటగిరీ ఎంక్వైరీ ఉన్నప్పుడు అసైన్ దీనికి చేయండి. ఓకే, ఓకే, దీంట్లో ఇంకొక లాజిక్ ఉంది. అదేంటంటే మళ్ళీ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేద్దాం. ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ విత్ సేమ్ కండిషన్ ఇద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ డేవిడ్ మిల్లర్ టెస్ట్ రూల్ 2 కేటగిరీ వచ్చి ఎంక్వైరీ హెల్ప్ బికాస్ దీన్ని మనం మ్యాచ్ చేయాలి కాబట్టి కేటగిరీ ఇచ్చాం. ఈసారి ఏమైందంటే ఏజెంట్ కాల్ పిక్ చేసుకున్నాడు. డేవిడ్ మిల్లర్ యొక్క కాల్ తీసుకొని అతని టికెట్ యొక్క డీటెయిల్స్ ఏజెంట్ ఎంటర్ చేస్తున్నారు. చేసి ఛానల్ వచ్చి ఫోన్ పెట్టేసి స్టేట్ న్యూలోనే ఉంచేసి ఇక్కడ అసైన్మెంట్ గ్రూపు ఎంక్వైరీ అని పెట్టినప్పుడు తన మనోడు సాఫ్ట్వేర్ పెట్టేసి సేవ్ చేశాడు. ఇప్పుడు ఇలా సేవ్ చేస్తే ఏమవుతుందంటే అసైన్మెంట్ రూలు మనకి యాడ్ అవ్వదు. అసైన్మెంట్ రూలు లాజిక్ అప్లై అవ్వదు. ఎందుకు అంటే సర్వీస్ నోవే దానికి రీజన్ చెప్పింది. ఇక్కడ ఈ లైన్ చదివితే మీరు సెలెక్ట్ ద టేబుల్ అండ్ స్పెసిఫై ద కండిషన్ దట్ మస్ట్ బి మేడ్ బిఫోర్ ద టాస్క్ ఈజ్ అసైన్ టు యూజర్ ఆర్ గ్రూప్. ఇది ఈ కండిషన్. నెక్స్ట్ ఈ లైన్ చూడండి. ద రూల్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ ఇఫ్ ద టాస్క్ ఈజ్ నాట్ ఆల్రెడీ అసైన్ టు అనదర్ యూజర్ ఆర్ గ్రూప్. అంటే మీరు క్రియేట్ చేసే రికార్డ్ అంటే టాస్క్ అంటే రికార్డ్ అనమాట. టాస్క్ లేదా రికార్డు అది ఈ రూల్ ఎప్పుడు ఫాలో అవుతుంది అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఎంటీ ఉన్నప్పుడు మాత్రమే ఫాలో అవుతుంది. మీరు గ్రూప్లో ఎవరో ఒకరిని యాడ్ చేసినా అసైన్ టులో ఎవరైనా ఒకరిని యాడ్ చేసినా అప్పుడు ఈ రూల్ వర్క్ అవుతుంది. రూల్ అప్లైడ్ ఓన్లీ వెన్ టాస్క్ ఈజ్ నాట్ ఆల్రెడీ అసైన్. సో క్రియేట్ అయ్యేటప్పుడు ఎవరికైనా మన గ్రూప్ అసైన్ చేసేస్తే బై డిఫాల్ట్గా అప్పుడు మన రూల్ వర్క్ అవ్వదు. సో ఈ ఒక్క పాయింటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అసైన్మెంట్ రౌటింగ్ రూల్. ఓకే, సో ఓన్లీ వర్క్స్ వెన్ గ్రూప్ ఆర్ యూజర్ ఈజ్ ఎంటీ వైల్ క్రియేటింగ్ ద టికెట్. ఓకే, గ్రూప్ కానీ యూజర్ కానీ ఎంటీ ఉన్నప్పుడే మనం ఇచ్చిన గ్రూప్ వెళ్తుంది, మనం ఇచ్చిన యూజర్ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఓకే, క్లియర్ దిస్ వన్? తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దెర్ ఇస్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్. దీని గురించి మనం చెప్పుకుందాం అన్నాం కదా. ఈసారి నేను మళ్ళీ అసైన్మెంట్ రూల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఇది క్లిక్ చేసి ఈసారి మళ్ళీ సేమ్ క్రియేట్ చేస్తాను. సేమ్ విత్ కండిషన్స్. లైక్ ఈసారి ఇంకో గ్రూప్ అనమాట, సాఫ్ట్వేర్ గ్రూప్ అనమాట. సాఫ్ట్వేర్ ఇన్సిడెంట్ సాఫ్ట్వేర్ రూల్ పెట్టేసి ఇక్కడ అప్లై వచ్చేసరికి ఇన్సిడెంట్ పెడతా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కేటగిరీ సేమ్ కండిషన్ ఇస్తాను. కేటగిరీ ఎంక్వైరీ హెల్ప్ ఇచ్చేసి అసైన్ టు దగ్గర ఇక్కడ సాఫ్ట్వేర్ ఇస్తాను. ఓకే, మీరు గమనిస్తే సేమ్ కండిషన్ సేమ్ టేబుల్ బట్ డిఫరెంట్ యూజర్ గ్రూప్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ నేను 50 చేస్తాను. సో దీన్ని నేను సేవ్ చేస్తాను. సో వన్స్ మనం ఇది సేవ్ చేసినాక మన హిస్టరీలోకి ఒకసారి వెళ్ళి
మనం ఏం చేద్దామంటే అసైన్మెంట్ రూల్స్‌లోకెళ్ళి మనం క్రియేట్ చేసిన ఈ 2 ఓపెన్ చేద్దాం. ఓకే. మనం క్రియేట్ చేసిన 2 జస్ట్ ఇక్కడ పెడదాం. సో, ఈ మిగతాయి కూడా ఉన్నాయి. బట్ మనం క్రియేట్ చేసిందొచ్చేసరికి ఇది, మనం క్రియేట్ చేసిందొచ్చి ఇది. ఈ 2 మనం క్రియేట్ చేసాం. ఓకే. సో, ఒకదానికి ఎగ్జిక్యూషన్ ఆర్డర్ 50 ఉంది. ఒకదానికి 100 ఉంది. ఓకే. లెట్ మీ రిమూవ్ ఫాల్స్ ఫిల్టర్ అవుట్ చేద్దాం. ఓకే. ఈ 2 ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నేను ఇన్సిడెంట్‌లోకెళ్ళి కొత్త కికాటి ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ న్యూ క్లిక్ చేసి సేమ్ అదే కండిషన్‌తో టెస్ట్ రూల్ 3 ఇచ్చాను. 3 ఇచ్చి నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మీరు సేవ్ అయిన తర్వాత సాఫ్ట్‌వేర్ వస్తుంది. ఎందుకు సాఫ్ట్‌వేర్ వస్తుంది అంటే అసైన్మెంట్ రౌటింగ్ రూల్‌లో ఒకే కండిషన్‌తో ఒకే టేబుల్ మీద ఒకే కండిషన్‌తో లాజిక్ కనుక రాస్తే ఏదైతే ఎగ్జిక్యూషన్ ఆర్డర్ లీస్ట్‌ది ఉంటుందో అది ఫస్ట్ పిక్ అవుతుందనమాట. అది రన్ అవుతుందనమాట. హైయెస్ట్‌ది పిక్ అవ్వదు. ఓకే. అందువల్ల సాఫ్ట్‌వేర్‌ది 50 కాబట్టి ఇది ఫస్ట్ పిక్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా గ్రూప్ యాడ్ అయిపోయింది కాబట్టి ఈ రూల్ రన్ అవ్వదు. ఎందుకంటే గ్రూప్ లేకపోతేనేగా ఈ రూల్ రన్ అయ్యిద్ది. కాబట్టి ఇది రన్ అవ్వదనమాట. సో, ఇది సెకండ్ పాయింట్. ఏంటి అంటే ఆహ్, లోయెస్ట్ నంబర్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. లోయెస్ట్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ నంబర్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. ఓకే. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఫైన్. యాహ్! ఇది దీంట్లో ఉండే మెయిన్ లాజిక్. ఓకే. యాక్చువల్లీ మనకి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇన్సిడెంట్ టేబుల్ మీద మనకి ఈ ఈ రూల్స్ ఆల్రెడీ ఉంటాయి. బట్ బై డిఫాల్ట్‌గా ఆహ్, ఫైన్. యాహ్! సో, బై డిఫాల్ట్‌గా ఇవి ఫాల్స్ ఉంటాయన్నమాట. చెక్ బాక్స్‌లో నెట్వర్క్ గానీ, డేటాబేస్ గానీ, లేకపోతే సర్వీస్ డెస్క్ గానీ. సో, వీటిల్ని మనం బై డిఫాల్ట్‌గా ఔట్ ఆఫ్ ద బాక్స్ హైడ్ అయ్యి ఉంటాయి. సో, మనకు కావాల్సినవి మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సర్వీస్‌ను హైడ్ చేస్తది. ఒకవేళ వీటిని ఎనేబుల్ చేస్తే ఇవి కూడా సేమ్ ఇలానే ఫంక్షనాలిటీగా వర్క్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఈ విధంగా అసైన్మెంట్ రూల్ అనేది మీరు ఏ టేబుల్‌కైనా అప్లై చేయొచ్చు. మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి టేబుల్ ఇక్కడ ఉంటుంది. ప్రతి టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఆ టేబుల్స్ మీద అండ్ ఆర్డర్ అనేది ఉంటుంది. లోయెస్ట్ ఆర్డర్ ఫస్ట్ రన్ అయిద్ది. హైయెస్ట్ ఆర్డర్ లాస్ట్ రన్ అయిద్ది. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అసైన్మెంట్ రౌటింగ్ రూల్ ఆర్ అసైన్మెంట్ రూల్. ఖాళీ ఒక క్వశ్చన్. యాహ్! తెలియక 2 100తో ఇస్తే ఒకే ఆ! ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇస్తే ఏమవుతది? అది ప్రిడిక్ట్ చేయదు. ఏది ఫస్ట్ ఇంజిన్‌లోకి ఏదొస్తే. ఇది అసైన్మెంట్ రూల్ ఎలా పనిచేస్తదంటే ఇంజిన్ ఉంటుంది. అసైన్మెంట్ రౌటింగ్‌కి ఒక ఇంజిన్ ఉంటుంది. ఫ్లోకి ఒక ఇంజిన్ ఉంటుంది. సో, అందులో అది రాండమ్‌గా పిక్ చేసుకుంటది. రాండమ్ రికార్డ్‌ని పిక్ చేసేసుకుంటది. అది మనకిక్కడ ఎర్రర్ చూపించదు కానీ యూఏ పాలిసీలో ఇలాంటి ఎర్రర్‌ని చూపిద్ది. లైక్ మీరు ఆల్రెడీ యూఏ పాలిసీ యాక్షన్ ఫీల్డ్ వేరే చోట వాడారు. ఇది మీకు లాజిక్ మీకు అప్లై అవ్వదని మీకు చెప్పినట్టున్నా గుర్తుందా? కాన్‌ఫ్లిక్ట్ అవుతున్న కండిషన్స్. ఇఫ్ యూ రిమెంబర్ ఒకసారి చెప్పాను. ఓకే. అక్కడ ఆర్డర్ ఈజ్ అన్‌ప్రెసిడెంట్. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ విల్ బి అన్‌ప్రెసిడెంట్ అనిద్ది. సో, ఇప్పుడు ఇలా 100 ఉంటే ఈ రెండిట్లో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. కానీ రెండో టైమ్ ఇదైనా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. సో, ఇట్ వోంట్ చెప్పదు. క్లియర్‌గా చెప్పదు. ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పదు. దానికి కావాల్సిన క్రైటీరియా ఇది. ఈ 2 మ్యాచ్ అయితే అది చెప్పలేదు. కొ కొన్ని సందర్భాల్లో కొన్ని కమ్యూనిటీస్‌లో ఏం చెప్తారంటే లేటెస్ట్ ఏది క్రియేట్ అయ్యి ఉంటే రికార్డ్ అదే పిక్ అవుతది విత్ ఆర్డర్ మ్యాచ్ అయితే అని. కానీ అది కన్ఫర్మ్ చేయలేదు సర్వీస్‌లో. సర్వీస్‌లో అది కన్ఫర్మ్ చేయలేదు. ఇలానే క్రియేటెడ్ బై అనేదైతే అది వర్క్ అవ్వదనమాట. వాళ్ళ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్‌కి వర్క్ అవ్వదు. ఎందుకంటే రికార్డ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి గదా! సో, అప్పుడు లాస్ట్‌యి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి అది ఒప్పుకోలేదు సర్వీస్. సో, దిస్ ఈజ్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ లెట్స్ సే మనం ఇప్పుడు ఇన్సిడెంటే తీసుకుందాం. షో మ్యాచింగ్ చేసా. దీంట్లో అన్ని 100 ఉన్నాయి. ఫస్ట్ మనది ఇది యాక్చువల్‌గా దానికి సెపరేట్ ఉంటది. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ నెట్వర్కింగ్ దీని కండిషన్ కంప్లీట్ సెపరేట్ ఉంటది. ఆహ్, దీని కండిషన్ సెపరేట్ ఉంటుంది. కేటగరీ నెట్వర్క్. సో, ఇప్పుడు ఇది అదే 100 ఉంది. ఒకేలాంటి కండిషన్ ఎందుకు క్రియేట్ చేయరు కదా మాక్సిమం. ఒకేలాంటి ఆహ్, కండిషన్ 2 గ్రూప్స్‌కి చేయరు కదా! అది చెయ్యరు. ఆ! బట్ కొన్ని సందర్భాల్లో వాళ్ళకేంటి అంటే అక్ అది కరెక్టే. ఔట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని మనకి హిట్ అవుతూ ఉంటాయి. అందుకోసం అప్పుడు మనం ఎగ్జిక్యూషన్ ఆర్డర్ చూసుకుంటాం. ఔట్ ఆఫ్ ద బాక్స్ మనకి అంటే ఎలా చెప్పాలి అంటే క్లియర్‌గా ఇక్కడ మీరు చూసారు గదా! ఎగ్జిక్యూషన్ సిస్టమ్ ఎలా తీసుకుంటది అంటే ఫస్టు ఇలా పైనుంచొస్తది. ఫస్ట్ 50 ఉంది. ఓకే. ఈ టేబుల్ హ్మ్. లెవెల్‌లో చూస్తది. టేబుల్ లెవెల్‌లో 50 ఉంది. ఓకే. ఈ రూల్‌లోకెళ్దాం. కండిషన్ సాటిస్ఫై అయిందా? గ్రూప్ యాడ్ చేసేయి. ఇంకా కిందకెళ్ళదిక. కిందకెళ్ళినా గాని గ్రూప్ ఉంది కాబట్టి ఇగ్నోర్ అవుద్ది. సో, ఇక్కడ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. కిందకొద్దాం. ఇక్కడ హండ్రెడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏది పిక్ చేసుకుందాం.
ఫస్ట్ ఒకవేళ ఇది పిక్ చేసుకుంటే దీని రూల్‌లో లాజిక్స్ ఏమున్నాయి? కండిషన్ సాటిస్ఫై అయిందా? అయితే ఇది పిక్ అయిద్ది. ఒకవేళ ఇది పిక్ అయితే దీని కండిషన్ సాటిస్ఫై అయిందా? ఇది పిక్ అయిద్ది. ఇది పిక్ అయితే ఇది. సో, అలా పైనుంచి కిందకొచ్చిద్ది. ఆర్డర్ లోయెస్ట్ టు హైయెస్ట్ వచ్చిద్ది. సో, ఈ మూడిట్లో ఫస్ట్ దేన్ని ఎగ్జిక్యూట్ చేసిద్దో మనకు తెలీదు. ఒకవేళ ఈ మూడిట్లో మన కండిషన్ ఏమైనా సాటిస్ఫై అయితే అప్పుడు మన కిందది ఈ గ్రూప్ రాకుండా ఈ గ్రూప్ రావచ్చు. ఆఫ్‌కోర్స్ రాదు. కానీ ఎలా ఉంటుంది అంటే మన సర్వీస్ నౌ ఇట్ హాస్ సపోర్ట్ ఆఫ్ మల్టీ టెనెంట్ కాన్సెప్ట్. లైక్ ఒకే ఇన్స్టెన్స్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్‌లు, మల్టిపుల్ క్లయింట్స్‌ని మనం ఆన్ బోర్డ్ చేయొచ్చు. సో, అలాంటి సినారియోస్‌లో అప్పుడు మనం సెగ్రిగేషన్ అనేది సొల్యూషన్ లెవెల్ డిజైన్ చేసే లెవెల్‌లోనే డిజైనింగ్‌లోనే మనం క్లియర్‌గా రాయాలి. లేకపోతే ఇన్సిడెంట్ ఎంక్వైరీ వస్తే నాకిది రావాలి అన్నప్పుడు ఎవరికి ఇన్సిడెంట్ ఎంక్వైరీ రావాలి? పలానా క్లయింట్ ఏకి ఇన్సిడెంట్ ఎంక్వైరీ రావాలి. పలానా క్లయింట్ బికి ఇన్సిడెంట్ ఎంక్వైరీ రావాలని మనం సెగ్రిగేషన్ డిజైనింగ్‌లోనే తెచ్చుకోవాలి. లేకపోతే ఇలా డూప్లికేట్స్ వస్తాయి. ఇంకొక క్వెషన్ మేబీ ఇది సిల్లీ అయి ఉండొచ్చు. ఇది పీడీఏ ఇన్స్టెన్స్ పై డిపెండ్ అయి ఉంటుందా? మన టేబుల్స్ అనేవి ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్ అనేది ఒకటే ఉంటుందంటున్నారు కదా! మొత్తం సర్వీస్ నౌలో. సో, డిఫరెంట్ ఒక్కొక్క ఆర్గనైజేషన్‌కి ఇప్పుడు మా క్లయింట్ ఉన్నాడు. సో, క్లయింట్‌కి సెపరేట్‌గా ఇన్సిడెంట్ టేబుల్ ఉండదు కదా! సర్వీస్ నౌలో. ఆ! ఆ ఇన్స్టెన్స్‌లో ఇంకోటి ఉంటుందా? లేకపోతే ఓవరాల్‌గా మొత్తం ఒకటే మెయింటైన్ చేస్తాడా సర్వీస్ నౌ వాడు? అహా! ఐ మీన్ ఎలా అంటే లెట్ మీ టెల్ యూ. సో, సర్వీస్‌లో ఇన్స్టెన్స్‌లో అంటే అది డెవ్ ఇన్స్టెన్స్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇదుందా? ఇది ఇన్స్టెన్స్ అనమాట. ఈ అడ్రెస్‌లో ఉన్నది ఇన్స్టెన్స్. మీ ఆ! దగ్గర మీ యూఆర్ఎల్ వేరుంటది. నా దగ్గర ఆ! నాది. సో మీ దగ్గర ఓకే. ఆ! సో, కానీ కంపెనీకెళ్ళినప్పుడు మీరు లెట్స్ సే మీరు టాటా అనుకోండి, టీసీఎస్ అనుకోండి. టీసీఎస్ వాల్యూ వాల్యూస్.సర్వీస్‌నౌ.కామ్ దీని మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే. అవునవును. ఓకే. సో, దీన్ని ఈ ఇన్‌స్టెన్స్‌ని క్లయింట్స్‌కి ఇస్తున్నాం. క్లయింట్లు గూడా ఇదే వాడుతున్నారు. క్లయింట్లు ఓకే. గూడా దీని మీదే ఆ! రియల్ టైమ్ ఉంది. సో, ఆహ్, ఇందులో మనకి ఏ టేబుల్స్ అయితే ఉంటాయో, ఆ టేబుల్స్ అన్నీ బేస్ టేబుల్స్ అయితే బేస్ టేబుల్స్. ఇన్సిడెంటు, టాస్కు, ప్రాబ్లమ్, చేంజ్. ఓకే. ఇప్పుడు మీరు కంపెనీ మారారు. అసెంచర్‌కెళ్లారు. లెట్స్ సే అసెంచర్‌కెళ్లారు. హ్మ్. అసెంచరోడిది ఎలా ఉంటుంది? అసెంచర్ వాల్యూస్ అనుకోండి. అంటే కొంచెం సిమిలర్‌గా కోసం అసెంచర్ అని పెడదాం. అసెంచర్ స సపోర్ట్ అని పెట్టాను. ఇప్పుడు ఇందులో గూడా ఇన్సిడెంట్ ఉంటుంది. ఇందులో గూడా అవును. టాస్క్ అది ఉంటుంది. అవును. అయన్నీ బేస్ టేబుల్స్ రైట్. ఆ! సో, ఈ ఈ యాహ్! ఓకే. చెప్పండి. సో, ఇప్పుడు అలా ఉన్నా కానీ, ఈ కంపెనీ వాళ్ళు ఈ ఇన్‌స్టెన్స్‌లో వీటిని ఏదైతే కస్టమైజేషన్ చేశారో ఇవి వీళ్ళకి ఇంపాక్ట్ అవ్వవు కదా! వీళ్ళకుండవు. అవ్వవు. సో, నా యాహ్! క్వెషన్ అదే. సో, ఈ టేబుల్స్ అనేవి, బేస్ టేబుల్స్ అనేవి ఆ ఇన్‌స్టెన్స్‌కే పరిమితం. అందులోనే క్రియేట్ అవుతాయి కదా! యాహ్! ఈ ఆ సర్వీస్‌నౌ డేటాబేస్ అనేది ఇన్‌స్టెన్స్‌లోనే అందులోనే ఉంటుంది. క్రియేట్ అవుతుంది. ఆ! ఆ! దీనికి మనకి ఒక డీబీ ఉంటుంది. డీబీ అలొకేట్ చేస్తారు దానికి డీబీ సర్వీస్‌నౌ ఉంటుంది. ప్రతి డీబీ. ఇన్‌స్టెన్స్‌కి ఒక డీబీ ఉంటుంది. ప్రతి ఇన్స్టెన్స్‌కి డీబీ ఎలా అంటే సర్వీస్‌నో వోడు ఆహ్, లైక్ అన్ని చోట్ల డేటా సెంటర్‌లు లేవు వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏషియా రీజియన్ వచ్చేసరికి వాడు డబ్లిన్‌లోనో ఎక్కడో పెట్టాడు. డబ్లిన్‌లో ఉన్న డేటా సెంటర్‌కి మనకి రౌట్ చేస్తాడు. సో, నువ్వు ఈ ఇన్స్టెన్స్ లాగిన్ అవ్వాలంటే డబ్లిన్‌లో ఉన్న డేటా సెంటర్ లైక్ ఎగ్జాంపుల్ మీరు వీపీఎన్ కనెక్ట్ అవ్వాలంటే మీరు మీ సర్వర్‌లో మీ పీసీ బూట్‌లో ఉంటేనే కదా! మీ పీసీ బూట్ హ్మ్. అవ్వకపోతే మీరు వీపీఎన్ కనెక్ట్ అవ్వలేరు కదా! సేమ్ డబ్లిన్‌లో వన్ ఆఫ్ ద డేటాబేస్ సర్వర్‌లో ఈ ఇన్‌స్టెన్స్ మీకు ఉంటుంది. సో, ఈ ఇన్‌స్టెన్స్‌ని హిట్ చేసినప్పుడు ఈ డబ్లిన్‌కెళ్ళి డేటా వస్తుంది మనకి సర్వర్ నుంచి. ఇది గూడా అంతే. యాహ్! ఇది గూడా ఒక డేటా సెంటర్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ మొత్తం డేటా అంతా ఒక చోట ఉంటుంది డీబీ. సో, అందుకోసమే మనకి సెక్యూరిటీ ఎక్కువ చాలా సెక్యూరిటీ కంప్లెయింట్స్ ఇష్యూస్ ఉంటాయి. సో, రీజియన్‌కి సర్వీస్‌ను ఒక డేటాబేస్‌ని సెంటర్‌కి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా వరల్డ్ డేటా ఏ ఏమి రీజియన్ అంటే అమెరికా రీజియన్ వాళ్ళతో టై అప్ అవ్వకూడదు. కనెక్ట్ అవ్వకూడదు. అసలు వాళ్ళకి టచ్ అవ్వకూడదు. అలాగే యూకే, యూరోప్ వాళ్ళ డేటా టచ్ అవ్వకూడదు. వాళ్ళది మన నార్త్, సౌత్ యూరోప్ అంటాం. ఎన్ఎస్‌సి డేటా వీళ్ళు టచ్ అవ్వకూడదు. ఈమియా వాళ్ళు టచ్ అవ్వకూడదు. ఈస్ట్ మిడిల్ ఈస్ట్ ఏరియాస్ ఇవి. తర్వాత ఆస్ట్రేలియా, ఓషనేషియా అంటాం మనం. ఓషనేషియా అంటే లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ఏరియాలో ఉన్న దీవులు వాటన్నిటికి. సో, ఎక్కడైతే మన ఇన్‌స్టెన్స్ డేటా సర్వర్ ఉందో, ఆ ఇన్‌స్టెన్స్‌లో డేటా సర్వర్‌లో ఉన్న డేటా వీటి వేటితో కమ్యూనికేట్ అవ్వకూడదు. హ్మ్. ఓకే. అలాగే ఓషియనేషియాలో మీ ఒక్క కంపెనీదే ఉండదు. వీడిది ఉంటది, వేరే వాళ్ళది ఉంటది, వేరే వాళ్ళది ఉంటది. వీడు జస్ట్ ఒక స్లాట్ ఇస్తాడు. ఓషియనేషియా డేటా సర్వర్ సెంటర్‌లో వీడొక స్లాట్ ఇస్తాడు. ఏ స్లాట్‌కి ఆ స్లాట్ సంబంధం ఉండదు. ఇక్కడ ఇన్సిడెంట్‌లో మనం ఏమైనా లాజిక్ అప్లై చేస్తే వీడి దానికి అసలు యాడ్ అవ్వదు. యాహ్! ఓకే. అండ్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ ఇన్‌స్టెన్స్. ఓకే. ఇదే ప్రొడక్షన్ ఇన్‌స్టెన్స్‌లో సిమిలర్‌గా టీసీఎస్ వాల్యూస్ అనేది ప్రొడక్షన్ కాబట్టి ఇది కాపీ చేస్తే ఇక్కడ వాల్యూస్ డెవ్ అని ఉంటుంది. మనం డెవలప్‌మెంట్ చేసేది. క్యూఏ అని ఉంటుంది. క్యూఎల్ టెస్ట్ చేసేది. యూఏటీ ఉంటుంది. బిజినెస్ టెస్ట్ చేసేది. ఈ 3 పాస్ అయిన తర్వాత ఇక్కడికెళ్ళిద్ది. సో, ఇక్కడ గూడా ఈ టేబుల్స్ ఉంటాయి.
ఇక్కడ కూడా ఈ టేబుల్స్ ఉంటాయి. ఈ ఇన్స్టెన్స్‌లో కూడా టేబుల్స్ ఉంటాయి. ఇది ఇన్స్టెన్సే ఈ కదా! ఇన్స్టెన్స్ కదా! ఇది మాకు తెలుసు. అండ్ అలాగే ఇక్కడ రాసే లాజిక్స్ మీరు మూవ్ చేయనంత వరకు ఇక్కడికి రావు. మూవ్ ఏదైతే చేశారో అవే వస్తాయి. అలా కాకుండా ఒరిజినల్ ఫంక్షనాలిటీ ఏవైతే ఉంటాయో అవి అలానే ఉంటాయి. వాటిని మనం ఔట్ ఆఫ్ ద బాక్స్ అంటాం. ఔట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ ఎప్పుడైతే ఇన్‌స్టెన్స్ బూటప్ అయిద్ది మనకి బూటప్ అంటాం. మొబైల్ లాగా బూటప్ అంటాం. ఇన్‌స్టెన్స్ కొత్తది క్రియేట్ చేసుకున్నప్పుడు బూటప్ అంటాం. సో, బూటప్ లేదా జీ బూట్ అంటాం దాన్ని. జీ బూట్ అంటాం. సో, ఈ జీ బూట్ అయినప్పుడు మనకి డేటా అంతా వచ్చేస్తుంది. ఔట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. దీంట్లో పీడీఐకి, కంపెనీ ఇన్‌స్టెన్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే పీడీఐలో డెమో డేటా ఉంటుంది. కంపెనీ ఇన్‌స్టెన్స్‌లో డెమో డేటాని వైప్ ఔట్ చేసేస్తాడు. ఇవ్వడు. డెమో డేటా, డెమో ఇన్సిడెంట్, డెమో గ్రూప్స్ అయ్యేమి ఇవ్వడాడు. అవసరం లేదు. మనం చేసుకోవాలి. యాహ్! ఔట్ ఆఫ్ ద బాక్స్ అందరికీ కామనే. అండ్ సర్వీస్‌లో ఏదైనా వెర్షన్ అప్‌గ్రేడ్ చేస్తే అందరికీ ఇంపాక్ట్ అయ్యిద్ది. లైక్ ఇన్సిడెంట్‌లో ఒక ఫీల్డ్‌ని కాలర్ కాకుండా కాలర్ ఐడీ అన్నాడంటే అందరికీ అది నెక్స్ట్ అప్‌డేట్‌లో అందరికీ అప్‌డేట్ అయ్యిద్ది. ఓకే. సో, ఈ విధంగా మనకి సెగ్రిగేషన్ ఉంటుంది. మనం వర్క్ చేసే ఇన్‌స్టెన్స్‌లో లాజిక్స్ ఎలా ఉంటాయో, రేపొద్దున మీరు వేరే కంపెనీకి మారినప్పుడు వాళ్ళ ఇన్‌స్టెన్స్‌లో లాజిక్స్ వేరే ఉంటాయి. హ్మ్. యాహ్! ఓకేనా? క్లియర్? ఇంకొకటి యాహ్! అసైన్‌మెంట్ గ్రూప్ మీదే ఒక చిన్న డౌట్ ఇంకొకటుంది. చూడండి మా దాంట్లో ఆటోసిస్ జాబ్స్ ఉంటాయి. ఓకేనా? ఆటోసిస్ జాబ్స్‌కి సర్వీస్‌లోకి లింక్ ఉంటుంది. సో, జాబ్ ఫెయిల్ అవ్వంగానే ఒక ఐఎన్‌సీ క్రియేట్ అయిపోతది. హ్మ్. హ్మ్. సో, ఆ హ్మ్. క్రియేట్ అయ్యి డిఫాల్ట్‌గా L1 టీమ్‌కి అసైన్ అవుతది. యెస్. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇది వాడతామా అసైన్‌మెంట్ రూల్ అనేది? లేదు. సో, అలా అది మీరు వేరేనా? చెప్పే సినారియో ఇంటిగ్రేషన్ సినారియో. సో, అది మీ ఇంటిగ్రేషన్‌లో ఆహ్, వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ 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 అప్లికేషన్ ఉంది కదా! మీరు వర్క్ చేసే అప్లికేషన్ ఉంది. మీ దాంట్లో జాబ్స్ రన్ అవుతున్నాయి. ఒక జాబ్ ఫెయిల్ అయింది. వెంటనే ఏపీఐ ట్రిగ్గర్ అయిద్ది మీ దాంట్లో అది ఆ! ఏపీఐ డెవలప్ చేసాడు. ఆ ఏపీఐ ఈ ఇన్‌స్టెన్స్ అంటే ఏ ఇన్‌స్టెన్స్ అయితే ఆ ఇన్‌స్టెన్స్ దాని యొక్క ఇన్సిడెంట్ టేబుల్‌ని హిట్ చేసిద్ది. దాన్నే మనం టేబుల్ ఏపీఐ అంటాం. ఓకే. హ్మ్. ఈ టేబుల్ ఏపీఐకి పంపించి, జాబ్ ఎందుకు ఫెయిల్ అయింది, అది షార్ట్ డిస్క్రిప్షన్, ఎప్పుడు ఫెయిల్ అయింది, అండ్ కేటగరీ ఏంటి, సబ్ కేటగరీ ఏందని ఇస్తారు. ఎప్పుడైతే మనకి మన సర్వీస్‌లో ఇన్స్టెన్స్‌ని ఏపీఐ ద్వారా హిట్ చేస్తారో, అప్పుడు మనం ఒక బిజినెస్ రూల్ లాంటిది గాని, లేకపోతే ఇంటిగ్రేషన్‌లో ఫ్లో డిజైనర్ గాని రాసుకొని, ఫెయిల్ అయిన వాటన్నిటికి గ్రూపు ఇదివ్వండి అని వస్తుందనమాట. ఇదొచ్చేసరికి ఏంటి అంటే, ఇది గూడా అలానే కానీ అసైన్‌మెంట్ రౌటింగ్ రూలు బేసిక్‌గా నాన్ ఇంటిగ్రేషన్ టికెట్లకి ఎక్కువ యూజ్ చేస్తాం. నాన్ ఇంటిగ్రేషన్ టికెట్లకి. నాన్ ఇంటిగ్రేషన్. ఓకే. ఇంటిగ్రేషన్‌కి ఎందుకంటే అటు నుంచి డేటా వస్తున్నప్పుడు మనం ఇప్పుడు నేను ఏపీఐ ఇచ్చాను అంటే మీకు నేను నేను రిసీవ్ చేసుకుంటున్నా కదా! మీరు మాకు రెస్పాన్స్ పంపిస్తున్నారు. అంటే నాకు జాబ్ ఫెయిల్ అయిందని రెస్పాన్స్ పంపించారు. సారీ రిక్వెస్ట్ పంపించారు. రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్‌ని మేము పార్స్ చేసుకొని, చెక్ చేసుకొని దాన్ని మేము ఇన్సిడెంట్‌గా క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ వాల్యూ గ్రూప్ ఇచ్చేస్తాను. డిఫాల్ట్ గ్రూప్ ఇచ్చేస్తాను. ఇచ్చేసి మీకు టికెట్ క్రియేట్ అయిందని చెప్పి మీకు నంబర్ పంపిస్తాను. అదే రెస్పాన్స్. ఓకే. ఓకే. సో, ఇది ఏపీఐ హిట్ ఇది. ఇది బై డిఫాల్ట్ కాదు. రౌటింగ్ కాదు. ఓకే. సో, ఇది రౌటింగ్‌కి సంబంధించింది. వన్ ఆఫ్ ద సింపుల్ అండ్ టెస్టింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఒక చోట ఏంటి అంటే స్క్రిప్ట్ బట్ ఐ విల్ టెల్ యూ మళ్ళీ అగైన్ మనం ఒక సండే, సాటర్‌డే పెట్టుకొని చూద్దాం. నెక్స్ట్ రిఫరెన్స్ క్వాలిఫైయర్. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ ఈజీగానే ఉంటుంది. లెట్స్ సే రిఫరెన్స్ క్వాలిఫైయర్ అనేది ఏంటి అంటే ఇట్ విల్ ఫిల్టర్ ద రికార్డ్స్ విచ్ ఆర్ షోన్ ఇన్ ద రిఫరెన్స్ ఫీల్డ్. ఓకే. రిఫరెన్స్ ఫీల్డ్ అని మనకొక ఫీల్డ్ ఉంది. ఇఫ్ యూ రిమెంబర్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద టేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, మన రిఫరెన్స్ ఫీల్డ్స్ ఈ మాగ్నిఫైయర్ ఉన్నాయన్నీ రిఫరెన్స్ ఫీల్డ్. సో, ఇక్కడ క్లిక్ చేస్తే సర్వీస్ టేబుల్ నుంచి మనకి డేటా వస్తుంది. అలాగే ఇక్కడ క్లిక్ చేస్తే గ్రూప్ టేబుల్ నుంచి మనకి డేటా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే యూజర్ టేబుల్ నుంచి మనకి చూపిస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే నాకు గ్రూప్ టేబుల్‌లో ఉన్న డేటా అంతా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 52 నేను గ్రూప్ టేబుల్‌లోకెళ్తే 52 నాకొస్తాయి. ఓకే. ఆహ్, ఇప్పుడు నాకిలా వద్దు. క్లయింట్ ఏమడిగారంటే ఇయన్నీ నాకు కనపడకూడదు. ఇయన్నీ కనపడటం వల్ల రాంగ్ గ్రూపులకి అసైన్ చేసే మిస్ మ్యాచ్ అయ్యే ఇష్యూ ఉంది. మళ్ళీ వాళ్ళు మాకు తెలీదు ఈ టికెట్ మాకెందుకు అసైన్ అయిందని చెప్పి వాళ్ళు మళ్ళీ మాకు రిటర్న్ చేసేట్టు ఉంది. దీనివల్ల మాకు బిజినెస్ ఇంపాక్ట్ ఆర్ టైమ్ లాస్ అండ్ యాక్యురేట్ మెజర్‌మెంట్స్ రావు మాకు అనుకున్నప్పుడు, ఇక్కడ చూడండి యాప్ ఇంజిన్ అడ్మిన్, యాప్ ఇంజిన్ స్టూడియో ఇలాంటివి మాకు వద్దు. ఇలాంటివి ఎందుకొస్తున్నాయి మాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు, ఇలా లిస్ట్‌లో వచ్చే డేటాని మనం ఫిల్టర్ చేయడానికి వాడేదాన్నే మనం రిఫరెన్స్ క్వాలిఫైయర్ అంటాం. ఓకే. రిఫరెన్స్ క్వాలిఫైయర్. సో, రిఫరెన్స్ క్వాలిఫైయర్ ఎక్కడుంటుంది అంటే, ఇది సెపరేట్ మెన్యూ మనకిక్కడ ఉండదు. అంటే ఇక్కడ చూపీదు. కావాలంటే పెట్టుకోవచ్చు. దాని గురించి మనకి 10థ్ టాపిక్‌లో చెప్పుకుందాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏదైతే రిఫరెన్స్ ఫీల్డ్ మీద మీరు అప్లై చేయాలనుకుంటున్నారో లాజిక్, ఆ రిఫరెన్స్ మీద రైట్ క్లిక్ చేసి, కాన్ఫిగర్ డిక్షనరీ అని కొట్టాలి. కాన్ఫిగర్ డిక్షనరీ మీన్స్
మీరు ఆ ఫీల్డ్ యొక్క డిక్షనరీ ఎంట్రీని చూస్తున్నారు. ఫీల్డ్ యొక్క డిక్షనరీ. ఎనీవన్ చెప్పగలరా డిక్షనరీ అంటే ఏంటో? ఎక్కడ వాడామో గుర్తుందా? డిక్షనరీ ఎనీవన్? లేదా? సో, దట్స్ ద ప్రాబ్లమ్. మనం పీడీఐ లోపలికి వెళ్ళకపోతే, పీడీఐ ఓపెన్ చేయకపోతే, వీడియోల వరకే చూస్తే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో, మనం స్టార్టింగ్‌లో వెరీ బేసిక్ స్టార్టింగ్ సెకండ్ ఆర్ థర్డ్ డేలో మనం టేబుల్స్ క్రియేషన్ చేసినప్పుడు, టేబుల్‌లో ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు డిక్షనరీలోకి వెళ్ళాం. ఆ డిక్షనరీలోనే మనం ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. డిక్షనరీ టేబుల్, డిక్షనరీ ఎంట్రీస్ టేబుల్. ఓకే. సో, ఈ డిక్షనరీ ఎంట్రీ ఈస్ నథింగ్ బట్ ఒక ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ అయింది? ఏ టేబుల్‌లో క్రియేట్ అయింది? దాని టైప్ ఏంటి? దాని మాక్సిమం లెంత్ ఎంత? ఇవన్నీ అక్కడ మనకి కనపడతాయి. ఎప్పుడన్నా గుర్తొచ్చిందా ఇది చూసినాకైనా అట్‌లీస్ట్? ఖాళీ గుర్తొచ్చింది. యాహ్! అదే టేబుల్ నేమ్ అవి తీసుకుంటాం. కాలమ్ నేమ్ టేబుల్ లోపల యెస్. కాలమ్ యెస్ నేమ్స్ గాలి. టైప్స్ యెస్. అవి తీసుకుంటాం అవి. యాహ్! ఇది. ఓకే. సో, ఎప్పుడైతే మనం ఆ ఫీల్డ్ మీద రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిక్షనరీ కొడతామో డిక్షనరీ ఎంట్రీకెళ్తుంది. యాక్చువల్లీ ఈ ఫీల్డ్ టాస్క్ నుంచి వస్తుంది. మనం ఇన్సిడెంట్ మీద వాడుతున్నాం. పర్లేదు. ప్రెజెంట్ మన టెస్టింగ్‌కి మన క్లాస్‌కి సరిపోతుంది. సో, ఇక్కడ కిందకొచ్చి చూస్తే ఇక్కడ మనకి రిఫరెన్స్ స్పెసిఫికేషన్ అని ఉంటుంది. రిఫరెన్స్ స్పెసిఫికేషన్. ఓకే. ఈ రిఫరెన్స్ స్పెసిఫికేషన్‌లో జస్ట్ ఎ మినిట్ అడ్వాన్స్‌డ్ ఇది కొన్ని మనకి అడ్వాన్స్‌డ్ వ్యూ పెట్టుకోవాలి. లేకపోతే మనకి కొన్ని ఫీల్డ్స్ కనపడవనమాట. సో, అడ్వాన్స్‌డ్ వ్యూకి, డిఫాల్ట్ వ్యూకి తేడా ఏంటి అంటే ఏం లేదు. ఫీల్డ్స్ కొన్ని హైడ్ చేసి ఉంచుద్ది. ఫీల్డ్స్ కొన్ని చూపిచ్చిద్ది. అంతే తేడా. యాహ్! ఇక్కడికొచ్చి చూస్తే మన రిఫరెన్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ రిఫరెన్స్ గ్రూప్ అని ఉంటుంది. అంటే ఏ టేబుల్ నుంచి రిఫరెన్స్ మీకు కావాలి గ్రూప్ టేబుల్ నుంచి. తర్వాత యూజ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్ అని ఒకటుంటుంది. యూజ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్. ఈ యూజ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్‌లో 3 స్టెప్స్ ఉంటాయి. సింపుల్, డైనమిక్, అడ్వాన్స్డ్. ఓకే. సో, దేర్ ఆర్ 3 రిఫరెన్స్ క్వాలిఫైయర్స్. ఒకటి సింపుల్ క్వాలిఫైయర్, రెండవది డైనమిక్ క్వాలిఫైయర్, మూడవది అడ్వాన్స్ క్వాలిఫైయర్. ఓకే. ఈ మూడిట్లో ఫస్ట్ మనం సింపుల్ చెప్తాం. సో, నేనేం చేస్తున్నానంటే నాకు టీమ్ ఏం చెప్పిందంటే నేను గ్రూప్ టేబుల్స్ ఓపెన్ చేస్తాను. గ్రూప్ టేబుల్. ఓకే. యాక్చువల్‌గా మీకు 52 ఉంటాయి. బట్ దట్ ఈస్ ఫైన్. ఆహ్, లెట్ యాహ్! నేను కొన్ని ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల కొన్ని డిఫరెంట్‌వి వచ్చినాయి. దట్స్ వై ఇది. దానివల్ల మీకేం ఇబ్బంది లేదు. చెక్ ఈస్ బెటర్. మనకి టైప్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. టైప్ అనే ఫీల్డ్ ఉంటుంది గ్రూప్‌లో. ఓకే. టైప్ అనే ఫీల్డ్ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా గ్రూప్‌ని ఓపెన్ చేస్తే మనకి టైప్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. మీకు ఈ ఫీల్డ్ ఇక్కడ కనపడదు. ఇక్కడ కనపడకపోతే మోస్ట్‌లీ డిఫాల్ట్ వ్యూలో కనపడదు. ఏ వ్యూలో కనపడదు. ఎందుకంటే ఆ ఫీల్డ్‌ని మనం బయటకి తీసుకురాం అన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తే ఐటీఎల్ టైప్ ఉన్న గ్రూపులు మాత్రమే నాకు చూపియండి. ఇంకే గ్రూపులు చూపియద్దు. ఎందుకంటే ఐటీఎల్ టీమే ఇన్సిడెంట్‌ల మీద వర్క్ చేసింది కాబట్టి అని చెప్పాడనుకోండి. ఇప్పుడు షో మ్యాచింగ్ చేస్తే ఓన్లీ ఈ 4 గ్రూపులు, ఈ 5 గ్రూపులు మాత్రమే చూపియండి. ఇంక వేరే ఏ గ్రూపులు చూపియొద్దు అని మనం ఎక్కడ ఇన్సిడెంట్ ఓపెన్ చేసి ఇన్సిడెంట్‌లో మనం లైక్ ఇన్సిడెంట్ మీద అసైన్‌మెంట్ గ్రూప్ ఫీల్డ్ ఓపెన్ చేసి క్లిక్ చేసినప్పుడు మాగ్నిఫైయర్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇవన్నీ కాదు. నాకు ఇన్ని చూపియొద్దు. నాకు ఓన్లీ ఒక 4, 5 చూపియండి. ఐటీఎల్ గ్రూప్‌లో ఉన్నవి మాత్రమే చూపియండి అనంటే, అప్పుడు మనం ఫస్ట్ ఆ గ్రూప్‌లో ఫిల్టర్‌లోకెళ్ళి ఓకే. ఐటీఎల్ పెడితే ఇన్ని గ్రూప్స్ వస్తున్నాయి. సో, వీటిని ఎలా యాడ్ చేస్తామంటే, ఇందాక మనం డిక్షనరీ ఎంట్రీ ఓపెన్ చేసాం కదా! ఇక్కడ రిఫరెన్స్ గ్రూప్ టేబుల్, యూజ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్‌లో సింపుల్ సెలెక్ట్ చేస్తే ఏంటి అంటే ఫిల్టర్ కండిషన్ మనకొస్తుంది. ఫిల్టర్ కండిషన్ వస్తుంది. ఇక్కడ టైప్ టైప్ కంటైన్ ఐటీ, ఐఎన్ అని పెట్టి సేవ్ చేస్తే, ఇప్పుడు మన ఇన్సిడెంట్ ఓపెన్ చేసినప్పుడు ఎనీ ఇన్సిడెంట్ ఆర్ కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ అసైన్‌మెంట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే, మాగ్నిఫైయర్ మీద క్లిక్ చేస్తే, ఇంతకు ముందులాగా 50 ప్లస్ 50 రికార్డులు రాకుండా ఓన్లీ 5 వస్తాయి. సో, ఇది ఏంటి అంటే వచ్చే రిఫరెన్స్ రికార్డ్స్‌ని ఫిల్టర్ చేస్తుంది. రిఫరెన్స్ రికార్డ్స్‌ని ఫిల్టర్ చేస్తుంది. ఓకే. అది మీరు ఏ ఫిల్టర్ అయినా అప్లై చేసుకోండి. ఇదే అప్లై చేయాలని లేదు. బిజినెస్ చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు ఇక్కడ లెట్స్ సే నాకు అంటే కరెక్ట్‌గా ఫీల్డ్స్ లేవు. మామూలుగా అయితే కంపెనీలో అయితే ఫీల్డ్స్ ఉంటాయి. బట్ యాస్ ఆఫ్ నౌ ఫీల్డ్స్ లేవు. లెట్ మీ చెక్ యాహ్!
మేనేజర్ ఎంటీ ఉంది కదా, ఇది ఫిల్టర్ అవుట్ చేసేసి ఓన్లీ మేనేజర్ ఉన్న రికార్డులు మాత్రమే చూపించు, ఇంకా వేరే చూపించద్దు అని అన్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడికి వచ్చి సింపుల్లోనే ఉంచాలి. ఇక్కడికి వచ్చి మేనేజర్ ఈజ్ నాట్ ఎంటీ పెట్టేసి సేవ్ చేస్తే ఇది ఒక రిఫరెన్స్ క్వాలిఫైయర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు నా రికార్డ్ని రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను మ్యాగ్నిఫైర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఓన్లీ ఈ 7 గ్రూపులే వస్తాయి. ఎందుకంటే 7 గ్రూపుల్లో మేనేజర్ ఉన్నాడు అలా. సో ఏ ఫిల్టర్ అయినా మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏ ఫిల్టర్ అయినా తీసుకొచ్చి ఇక్కడ సింపుల్‌లో అప్లై చేయొచ్చు. దాన్ని మనం రిఫరెన్స్ క్వాలిఫైయర్ అంటాం. ఓకే. అది సింపుల్ అనమాట. సింపుల్ ఏం చేసిద్దంటే డైరెక్ట్‌గా ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేసిద్ది. ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేసిద్ది. ఓకే. సో సెకండ్‌ది వచ్చేసరికి దీంట్లో డైనామిక్. సో డైనామిక్ ఏంటి అంటే ఇక్కడ ఈ టైప్‌లో మనం డైనమిక్ సెలెక్ట్ చేస్తే ఇందాక మనకి కండిషన్స్ వచ్చినాయి కదా, కండిషన్స్ రావు. ఈసారి డైనమిక్ రిఫరెన్స్ క్వాలిఫైయర్ అని మనకు ఒక టేబుల్ ఉంటుంది సెపరేట్‌గా. అంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఈ రిఫరెన్స్ క్వాలిఫైయర్ కండిషన్స్ అన్నిట్లో వాడుకోవాలి అనుకుంటే ప్రతిసారి ఇక్కడికొచ్చి సింపుల్ పెట్టి రాసే పని లేకుండా మనం డైనమిక్‌లో ఆ రికార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రికార్డ్ ఏ టేబుల్‌లో ఉంటుంది అంటే అది లెట్ మీ చెక్. ఇక్కడ మామూలుగా ఉండదు డైనామిక్ రిఫరెన్స్. ఇక్కడైతే చూపించదు. బట్ ఐ విల్ షో యూ ద టేబుల్ నేమ్. ఆ టేబుల్ వచ్చేసి డైనమిక్ ఫిల్టర్ ఆప్షన్. ఐ థింక్ యా, డైనమిక్ ఫిల్టర్ ఆప్షన్స్ అని ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని మీరు ఓపెన్ చేస్తే సారీ, మీరు ఆ టేబుల్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఎన్ని రకాల ఫిల్టర్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక రికార్డుగా క్రియేట్ చేసుకొని ఆ రికార్డ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఈ డైనమిక్ ఫిల్టర్కి సంబంధించి ఒక లేబుల్ ఇవ్వాలి, పేరు ఇవ్వాలన్నమాట. పేరు ఇచ్చి లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ క్వాలిఫైయర్ సంథింగ్ ఏదో ఒక పేరు. ఓకే, ఇలా రాయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ టేబుల్ వచ్చేసరికి ఏ టేబుల్ మీద అప్లై చేయాలో ఆ టేబుల్ ఇన్సిడెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే స్క్రిప్ట్ రాయాలన్నమాట. డైనమిక్ ఫిల్టర్ కండిషన్ స్క్రిప్ట్ని ఫాలో అయ్యి. ఓకే. సో ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఫిల్టర్ మనకి అప్లై అయ్యింది. ఆ స్క్రిప్ట్ లేకుండా మనకి అప్లై అవ్వదన్నమాట. ఓకే. స్క్రిప్ట్ అనేది లేకుండా మనకి అప్లై అవ్వదు. అదొక్కటే ప్రాబ్లం అన్నమాట. సో ఈ స్క్రిప్ట్ ఏం రాస్తామంటే దీంట్లో రాసేది దీంట్లో కానీ మనం రాసేది సర్వర్ సైడ్ స్క్రిప్ట్. ఓకే. సర్వర్ సైడ్ స్క్రిప్ట్. సర్వర్ సైడ్ స్క్రిప్ట్ రాసి మనం ఇందాక సింపుల్‌లో ఫిల్టర్ కండిషన్స్ పెట్టాం కదా ఇందాక. అలాంటివే కండిషన్స్ ఇంకా ఇన్ డెప్త్‌గా పెడతాం. అఫ్‌కోర్స్ మీరు అడగొచ్చు ఆల్రెడీ సింపుల్ ఉంది కదా, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అంటే ఈ సింపుల్ ఏం చేసిద్ది లెట్స్ సే ఇప్పుడు ఇది ఫైన్, ఇది నాకు అర్థమైంది. మేనేజర్ అర్థమైంది. ఇది బానే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే వాడేమడిగాడంటే మేనేజర్ యొక్క డిపార్ట్‌మెంట్ ఐటీ ఉండాలి అన్నాడు. అప్పుడు మనం ఇక్కడ తీసుకురాలేం గది. అలా అని చెప్పి ఇక్కడ అప్లై చేయలేంగా లాజిక్. అఫ్‌కోర్స్ డాట్ వాకింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ అప్లై చేయలేం గదా! సో, అలా మనం ఇంకా డాట్ వాక్ చేసి లోపలికి వెళ్ళాలి అనుకుంటే సింపుల్ మనకి సరిపోద్ది. దానికి స్క్రిప్ట్ కావాలి. సర్వర్ సైడ్ స్క్రిప్ట్‌లోకెళ్ళి గ్రూపుల్లో ఏ గ్రూప్ యొక్క మేనేజర్‌కి డిపార్ట్‌మెంట్ ఐటీ ఉందో ఆ గ్రూప్‌లో నాకు రిటర్న్ చెయ్యి అని ఒక స్క్రిప్ట్ రాసి, అప్పుడు ఆ స్క్రిప్ట్‌ని మనం తీసుకొచ్చి ఇక్కడ పడేసి, ఆ స్క్రిప్ట్‌లో ఉన్న రికార్డ్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, దిస్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ కండిషన్. మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనే ఒక టాపిక్ వస్తుంది. స్క్రిప్ట్ ఇంక్లూడ్. అది చాలా పెద్ద టాపిక్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దట్ డీటెయిల్. ఈ 2 కాన్సెప్ట్‌లు అడ్వాన్స్డ్ అయినా సరే, ఇదైనా సరే ఈ 2 కాన్సెప్ట్‌లు స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచే వస్తాయి. ఓకే. వాటి గురించి ఐ విల్ టెల్ యూ. బట్ బిఫోర్ దట్ సింపుల్ మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఎనీ డౌట్స్ అర్థమైంది ఆర్ సార్. యాహ్! హ్మ్. సింపుల్ మోస్ట్‌లీ ఈజీగా మనకి సింపుల్‌లో అయిపోతుంది. బట్ చాలా వరకు కాంప్లెక్స్ సినారియోల్లో కాంప్లెక్స్ రిఫరెన్స్ క్వాలిఫైయర్‌లన్నీ స్క్రిప్ట్ ఇంక్లూడ్‌కు బేస్డ్ చేసుకునే ఉంటాయి. ఓకే. సో, అందుకోసం మనం ఇప్పుడు అది చాలా పెద్ద టాపిక్. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఈస్ ఎ బిగ్ టాపిక్. దట్స్ వై వి ఆర్ గోయింగ్ టు స్టాప్ ఇట్ ఫర్ సింపుల్ ఓన్లీ. ఓకే. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఏ టేబుల్‌కైనా నాట్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్ గ్రూప్‌కే కాదు. మీరు ఈ యూజర్ టేబుల్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. లెట్స్ సే యూజర్ టేబుల్‌లో నాకు 60 మంది కనపడుతున్నారు. 60 కాదు నాకు 20 మందే కనపడాలంటే మీరు కావాల్సిన క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సర్వీసెస్ చూడండి చాలా కనపడతాయి. లైక్ అరౌండ్ 41 కనపడుతున్నాయి. వీటిలో ఇంకా తగ్గించుకోవాలంటే మనం ఇంకా తగ్గించుకోవచ్చనమాట ఫిల్టర్‌లు అప్లై చేసి. చాలా వరకు మీరు చూసే లెట్స్ సే మీరు ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా! లైక్ మీరు రామ గాని, శ్రీని గాని వాళ్ళు మీ ఇన్‌స్టెన్స్‌లో ఉన్న డేటా అంతా మీరు చూడరు. మీరు ఎంతవరకు చూడగలగాలో అంతవరకే చూస్తారు. వెనెవర్ యూ క్లిక్ ఆన్ దిస్ మాగ్నిఫైయర్ ఐకాన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యాడింగ్ ఏ క్వాలిఫైయర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ రిఫరెన్స్.
మీ సిస్టమ్‌లో చాలా డేటా ఉంటుంది బ్యాక్ ఎండ్‌లో. కానీ అంతా చూడలేరు. ఓన్లీ అడ్మిన్ లెవెల్‌లోనే చూస్తారు. సో, మీరు టికెట్లు క్రియేట్ చేసేటప్పుడు అన్నెసెసరీ డేటా ఎంటర్ చేసుకోకుండా మీకు కావాల్సిన డేటాని డిస్‌ప్లే చేయడానికి ఇలాంటి ఫీల్డ్స్ మీద అప్లై చేసే లాజిక్‌ని మనం రిఫరెన్స్ క్వాలిఫైయర్ అంటాం. ఓకే. యెప్. ఎనీ డౌట్ ఆర్ కెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? ఓకే. ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ యెస్. సో, నెక్స్ట్‌ది వచ్చేసరికి డిక్షనరీ ఓవర్రైడ్. అగైన్ స్మాల్ టాపిక్ బట్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద డెవలప్‌మెంట్. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడికొద్దాం. యాహ్! ఇక్కడ చూస్తే ఈ షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఉంది. ఓకే. షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఉంది. ఒకసారి మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిక్షనరీ మీద కొడదాం. లేదా షో మీద కొడదాం. షో మీద కొడితే ఇదేం చెప్పిద్ది? ఈ ఫీల్డు అసలు ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చింది కాదు. ఈ ఫీల్డు టాస్క్ నుంచి వచ్చింది. టాస్క్ నుంచి షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చింది. దాని స్ట్రింగ్ టైప్ మాక్సిమం లెంగ్త్ 160 అని చెప్తారు. ఓకే. ఒకసారి కాన్ఫిగర్ డిక్షనరీ చూద్దాం. దాని యొక్క కాన్ఫిగర్ డిక్షనరీ చూద్దాం. డిక్షనరీ ఓపెన్ చేశా. ఓపెన్ చేస్తే ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అని ఉంది దీని పేరు. ఓకే. ఇప్పుడు టాస్క్ లెవెల్‌లో టాస్క్ అంటే ఏంటి? టాస్క్ టేబుల్ అంటే టాస్క్ డాట్ లిస్ట్. టాస్క్ డాట్ లిస్ట్. ఓకే. టాస్క్ డాట్ లిస్ట్ కొడితే టాస్క్ టేబుల్‌లో అన్నీ వస్తాయి డేటా. ఇప్పుడు నేను న్యూ క్లిక్ చేస్తే టాస్క్ రికార్డ్ ఒకటి క్రియేట్ అయిద్ది. ఆ టాస్క్ ఏ టాస్కో అని అడిగిద్ది.